విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీగా ప్యాకేజీని ప్రకటించిన తర్వాత విశాఖ నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు భాజపా ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని, నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించారని తెలిపారు. ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రాలేవాలని, ఉక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పరిశ్రమలను కాపాడటం, ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఎన్డీఏ పాలసీ అని పేర్కొన్నారు. రేపు ఉదయం 8:30 గంటలకి కేఎన్ఆర్ గారు చెప్పినట్టు, నాకు పెట్టుకోలేదు, కేఎన్ఆర్ గారు చెప్పినట్టు మార్నింగ్ 8:30కి మనకి కుమారస్వామి గారు, మన కేంద్ర మంత్రులు కుమారస్వామి గారు, అలాగే శ్రీనివాసస్వామి గారు ఇద్దరు కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టార్ట్ చేసిన మనందరికీ అది విశాఖపట్నానికి జీవనాడి. అటువంటి విశాఖపట్నం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర సభ్యులందరూ కూడా, మన అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్యాకేజ్ ఏదైతే 11,440 కోట్లు ఇచ్చారో దాంతో విశాఖ ఉక్కు మరి పురోగతి రావాలని కోరుకున్నాం. ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ తెలియజేసేది ఏంటంటే, కష్టంలో ఉన్న ప్లాంట్కి ఎవరో ఏ రకమైన సాయం లేదన్న టైంలోనే 11,440 కోట్లు ఇవ్వటం మనకి నరేంద్ర మోడీ గారు ప్రకటించాం. అలాగే నిర్మలా సీతారామన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఎంప్లాయీస్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది సభ్యులు దాంట్లో పనిచేయడం మానేసి ఆ వ్యాపారాల రీత్యా, అలాగే ఉద్యమాల రీత్యా బయట తిరగటం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇది విశాఖ ప్రజలందరూ తెలుసు. మీరందరూ కష్టపడి దాని ప్రొడక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్ తెస్తే విశాఖపట్నం పురోగతి చెందుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీలో 20% మాత్రమే ప్రొడక్షన్ నడుస్తుంది. మిగిలిన 70% నడకపోవడం వలన మనకు కష్టాలు పెరిగినాయి. సో ప్రతి ఒక్కరు తెలుసు, 100% ప్రొడక్షన్ వచ్చినప్పుడే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే వచ్చే ప్రాఫిట్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏ వ్యాపారమైనా మనుగడ ఉండదు. ఇది తెలుసుకుని ఎంప్లాయీస్ అందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ వృత్తిపర మీ ఉద్యోగాలు పర్ఫెక్ట్గా మీరు టైం ప్రకారం మీరు చేయగల పని మీరు చేయండి. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు విశాఖ ప్లాంట్ ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారో మీరు ఇక నుంచైనా తెలుసుకుని ఫుల్ పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ. రేపు ఈ కార్యక్రమానికి మన వచ్చే కేంద్ర మంత్రులకు దిగ్విజయంగా చేయాలని, ఈ గాజువాక విశాఖపట్నం ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని చెప్పి మీ అందరూ ప్రత్యేకంగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు రేపు 30వ తేదీ ఉదయాన్నే 8 గంటలకి కేంద్ర ఉక్కు శాఖ మంత్రివారు శ్రీ కుమారస్వామి గారు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రివారు శ్రీ శ్రీనివాస వర్మ గారు వస్తున్నారు. మనకి 11,440 కోట్లు కేటాయించి మొట్టమొదటిసారిగా విశాఖ ఉక్కు కర్మాగారం పరిశీలించడానికి వస్తున్న శుభ సందర్భంలో కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా, ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్ అందరూ కూడా వివిధ క్షేత్రాలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘన స్వాగతం పలకాలని మేము ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బైక్ ర్యాలీ, కారు ర్యాలీ, అదేవిధంగా గజమాలతో స్వాగతం పలకడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 7:30కే ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. శీలానగర్ జంక్షన్లో, పాతగోడ జంక్షన్లో, శ్రీనగర్లో, కోర్మన్పాలెంలో తల్లి విగ్రహం దగ్గర ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి హారతి ఇచ్చి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గతంలో 1,333 కోట్లు ఇచ్చి అప్పటి ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారు స్టీల్ ప్లాంట్ని ఇదే ఎన్డీఏ కూటమి ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 11,440 కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. దీనికి విశేషంగా కృషి చేసినటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, టీడీపీ నాయకులకి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా బీజేపీ నాయకురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, ఎంపీ గారు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి, శ్రీ పివిఎన్ మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ గారికి, సేల్ డైరెక్టర్ గారు శ్రీ కాశీ విశ్వనాథరాజు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గతంలో శ్రీ రవీంద్ర మేడపట్టి గారు,
ఇప్పుడు శ్రీ పరశురామరాజు గారు, అదేవిధంగా నార్త్ ఎమ్మెల్యే గారు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి అందరికీ ధన్యవాదాలు. గాజువాక టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా మన ఎంపీ గారు శ్రీభర్త గారు విశేషంగా కృషి చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు అందరూ కూడా భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈ బైక్ ర్యాలీని, కార్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.